నమస్కారమండి. న్యూస్ మంత్ర ప్రేక్షకులకు స్వాగతం. ఈరోజు మనం ఒక మామూలు సినిమా గురించి కాదు, ఇండియన్ సినిమా హిస్టరీని బాహుబలి ముందు, బాహుబలి తర్వాత అని రెండుగా విభజించిన ఒక విజువల్ వండర్ గురించి మాట్లాడుకోబోతున్నాం. 2015 జూలై 10న ఈ సినిమా థియేటర్లలోకి వచ్చినప్పుడు బాక్సాఫీస్ దగ్గర ఎలాంటి ఊచకోత కోసిందో మన అందరికీ తెలుసు. అప్పట్లో ఒక రీజనల్ సినిమా 100 కోట్లు వసూలు చేయడమే ఒక గగనం అనుకుంటే, ఈ సినిమా కేవలం ఒక్క తెలుగు వర్షన్తోనే ఆ మార్క్ని చాలా ఈజీగా దాటేసి టాలీవుడ్ సత్తా ఏంటో ప్రపంచానికి చాటిచెప్పింది. ఒక్కసారి ఆ రోజులు గుర్తుచేసుకోండి. థియేటర్ల దగ్గర జాతరలా ఉండేది. టికెట్ల కోసం కిలోమీటర్ల మేర క్యూలుండేవంటే ఆ హిస్టీరియా ఏ రేంజ్లో ఉండేదో మనం అర్థం చేసుకోవచ్చు. నిజానికి ఈ సినిమా మొదలవ్వక ముందు మన యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ గారి మార్కెట్ స్టేటస్ ఎలా ఉండేదో ఒకసారి చూద్దాం. అప్పట్లో ప్రభాస్ అంటే ఒక మాస్ హీరో. వర్షం, ఛత్రపతి మరియు మిర్చి లాంటి బ్లాక్ బస్టర్ హిట్స్తో మంచి ఫామ్లో ఉన్నప్పటికీ ఒక ఇంటర్నేషనల్ లెవెల్ స్టార్ అవుతారని ఎవరూ ఊహించలేదు. మన జక్కన్న రాజమౌళి గారు కూడా మగధీర మరియు ఈగ సినిమాలతో ఆల్రెడీ తన సత్తా నిరూపించుకున్నారు. కానీ బాహుబలి అనేది వీళ్ళిద్దరి కెరీర్లోనే కాదు, టోటల్ ఇండియన్ సినిమాకే ఒక పెద్ద టర్నింగ్ పాయింట్ అని చెప్పాలి. ఈ సినిమా మేకింగ్ వెనుక ఎన్నో ఆసక్తికరమైన రహస్యాలున్నాయి. బాహుబలి సినిమా కోసం ప్రభాస్ గారు సుమారు 5 ఏళ్లపాటు వేరే ఏ సినిమా చేయకుండా తన పూర్తి సమయాన్ని దీనికే కేటాయించారు అంటే ఆయన డెడికేషన్కి హ్యాట్స్ ఆఫ్ చెప్పాల్సిందే. ఈ సినిమా కోసం ప్రభాస్ గారు తన బాడీని పూర్తిగా ట్రాన్స్ఫార్మ్ చేసుకున్నారు. అమరేంద్ర బాహుబలి మరియు మహేంద్ర బాహుబలి క్యారెక్టర్ల కోసం ఆయన చేసిన హార్డ్ వర్క్ స్క్రీన్ మీద మనకు కనిపిస్తుంది. అలాగే ఈ సినిమాలో వాడిన ఆయుధాలు దాదాపు 20,000 వరకు ఉంటాయంటే నమ్ముతారా? ప్రతి ఒక్క చిన్న విషయాన్ని రాజమౌళి గారు ఎంతో జాగ్రత్తగా ప్లాన్ చేశారు. ఇక ఈ సినిమాలోని ఆ జలపాతం సీన్ షూటింగ్ కోసం కేరళలోని అదిరపల్లి ఫాల్స్లో చాలా రోజులు కష్టపడ్డారు. కానీ ఫైనల్గా ఆ సీన్ చూసి ఆడియన్స్ అందరూ మైమర్చిపోయారు. మరొక షాకింగ్ ఫ్యాక్ట్ ఏంటంటే, ఈ సినిమా విలన్ బల్లారదేవ క్యారెక్టర్ కోసం రాణా దగ్గుబాటి గారు కూడా చాలా ఫిజికల్ ట్రైనింగ్ తీసుకున్నారు. ఆ గదా యుద్ధం సీన్ అప్పట్లో ఒక హైలైట్గా నిలిచింది. కీరవాణి గారి మ్యూజిక్ మరియు బ్యాక్గ్రౌండ్ స్కోర్ ఈ సినిమాకి వెన్నెముక అని చెప్పాలి. ఆ ధీవర పాటగాని లేదా ఆ శివయ్య బీజిఎం గాని వింటుంటే ఇప్పటికీ రోమాలు నిక్కుబొడుచుకుంటాయి. రాజమౌళి గారు ఈ సినిమాని కేవలం ఒక సినిమాగా కాకుండా ఒక ఎమోషన్గా మలిచారు. అందుకే ఇది అన్ని భాషల ప్రేక్షకులను ఆకట్టుకుంది. ఇక బాక్సాఫీస్ ర్యాంపేజ్ గురించి ఎంత చెప్పుకున్నా తక్కువే అవుతుంది. ఎందుకంటే బాహుబలి డే 1 వరల్డ్ వైడ్గా దాదాపు 50 కోట్ల గ్రాస్ వసూలు చేసి అందరినీ ఆశ్చర్యపరిచింది. అప్పట్లో ఉన్న అన్ని రికార్డులను ఇది తుడిచిపెట్టేసింది. కేవలం తెలుగు రాష్ట్రాల్లోనే కాకుండా హిందీ, తమిళ మరియు మలయాళ భాషల్లో కూడా ఈ సినిమా కాసుల వర్షం కురిపించింది. బాహుబలి ద బిగినింగ్ మొత్తంగా 600 కోట్ల పైగా గ్రాస్ వసూలు చేసి సౌత్ ఇండియాలోనే బిగ్గెస్ట్ ఇండస్ట్రీ హిట్గా నిలిచింది. అప్పటి రోజుల్లో 600 కోట్లు అంటే ఇప్పటి ఇన్ఫ్లేషన్ లెక్కల ప్రకారం చూసుకుంటే సుమారు 1500 కోట్ల పైమాటే అని ట్రేడ్ పండితులు చెబుతుంటారు. 50 రోజులు 100 రోజులు అనే కాన్సెప్ట్ని పక్కన పెట్టి 100 కోట్లు వసూలు చేయడమే రికార్డని ఈ సినిమా నిరూపించింది. అయినప్పటికీ బాహుబలి దాదాపు 250 థియేటర్లలో 100 రోజులు పూర్తి చేసుకుని అరుదైన ఘనత సాధించింది. ఈ సినిమా క్రియేట్ చేసిన ఇంపాక్ట్తో టాలీవుడ్ మార్కెట్ ఒక్కసారిగా ఎక్కడికో వెళ్ళిపోయింది. హిందీ వర్షన్లో కూడా ఒక డబ్బింగ్ సినిమాగా వచ్చి అక్కడ 100 కోట్ల క్లబ్లో చేరడమంటే మామూలు విషయం కాదు. ఇది బాలీవుడ్ స్టార్లకు సైతం చెమటలు పట్టించింది. ఈ సినిమా లెగసీ కేవలం బాక్సాఫీస్ దగ్గరే ఆగిపోలేదు. ఇది టాలీవుడ్ స్థాయిని పెంచి పాన్ ఇండియా అనే పదాన్ని దేశవ్యాప్తంగా పాపులర్ చేసింది. ప్రభాస్ గారు ఇప్పుడు ఒక గ్లోబల్ స్టార్గా మారడానికి పునాది వేసింది ఈ సినిమానే. రాజమౌళి గారు చూపించిన ఆ మహిష్మతి సామ్రాజ్యం మరియు ఆ గ్రాఫిక్స్ చూసి హాలీవుడ్ టెక్నీషియన్లు సైతం ప్రశంసించారు. శివగామిగా రమ్యకృష్ణ గారి యాక్టింగ్, కట్టప్పగా సత్యరాజ్ గారి పర్ఫార్మెన్స్ ప్రతీదీ ఒక అద్భుతం. ముఖ్యంగా ఆ క్లైమాక్స్లో వచ్చే కట్టప్ప బాహుబలిని ఎందుకు చంపాడు అనే ప్రశ్న 2 ఏళ్లపాటు దేశం మొత్తం చర్చించుకునేలా చేసింది. ఈ సినిమా వల్ల టాలీవుడ్లో భారీ బడ్జెట్ సినిమాలకు మరియు విజువల్ వండర్స్కి ధైర్యం పెరిగింది. ఇప్పుడు మనం చూస్తున్న ఎంతో పెద్ద సినిమాలు బాహుబలి ఇచ్చిన స్ఫూర్తితోనే వస్తున్నాయని చెప్పడంలో అతిశయోక్తి లేదు. బాహుబలి అనేది కేవలం ఒక ప్రాంతీయ సినిమా కాదు, అది భారతీయ సినిమా గౌరవాన్ని ప్రపంచ వేదికపై నిలబెట్టిన ఒక గొప్ప కావ్యం. మా న్యూస్ మంత్ర టీం తరపున రాజమౌళి గారికి మరియు ప్రభాస్ గారికి కృతజ్ఞతలు చెప్పుకోవాలి. ఎందుకంటే మన తెలుగు సినిమాని ఈ స్థాయిలో నిలబెట్టినందుకు.
అసలు ఆ రోజు థియేటర్లో బాహుబలి చూసినప్పుడు మీ ఫీలింగ్ ఏంటి అని నన్నడిగితే నాకు ఇప్పటికీ ఆ జలపాతం ఎక్కే సీన్ మరియు ఆ వార్ సీన్ కళ్ల ముందు కదులుతూనే ఉంటాయి. మీరు ఈ సినిమాని ఫస్ట్ టైం ఎక్కడ చూశారు, మీ ఊరిలో ఉన్న ఏ థియేటర్లో ఆ అనుభూతిని పొందారు అనేది కింద కమెంట్ సెక్షన్లో మాతో షేర్ చేసుకోండి. అలాగే మీకు ఈ సినిమాలో బాగా నచ్చిన డైలాగ్ ఏది, లేదా మీకు బాగా ఇష్టమైన సీన్ ఏది అనేది కూడా తప్పకుండా చెప్పండి. మీరు గనక నిజమైన ప్రభాస్ ఫ్యాన్ అయితే లేదా రాజమౌళి గారి మేకింగ్కి ఫిదా అయితే ఈ వీడియోని లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి. ఇలాంటి మరెన్నో ఇంట్రెస్టింగ్ సినిమా కథలు మరియు ఇన్సైడ్ న్యూస్ కోసం మన న్యూస్ మంత్ర ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న ఆ గంట సింబల్ని గట్టిగా కొట్టండి, తద్వారా మేము చేసే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ వస్తుంది. మరో అద్భుతమైన సినిమా విశేషాలతో మళ్ళీ మీ ముందుకు వస్తాను. అంతవరకు సెలవు, నమస్కారం.